వెల్కమ్ టు మనా చెఫ్. ఈరోజు మనం ఎగ్ మసాలా ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇలా ఒక 3 గుడ్లు తీసుకొని వాటర్లో ఒక 5 నిమిషాలు ఉడకబెట్టి పైన తొక్కు తీసేసి పక్కన పెట్టుకోండి. వీటిల్ని ఈ గుడ్లని ఫస్ట్ హాఫ్ చేసుకోవాలి. ఇలా హాఫ్ కట్ చేసి చూసారు కదా, ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక ఉల్లిపాయ, ఒక ఆనియను, ఒక రెమ్మ కరివేపాకు 2 తీసుకొని నేను ఇలా మిక్సీ పట్టి పెట్టుకున్నాను. చూసారా, ఇట్లా పేస్ట్ లాగా మిక్సీ పట్టాను. చూడండి, ఇలా పట్టుకున్నది ఇలా ఒక గిన్నె తీసుకొని దీంట్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా, దీంట్లో సాల్ట్ కొంచెం మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఒక ½ టీ స్పూన్ సరిపోతుంది. దీంట్లోనే చూడండి, కొంచెం గరం మసాలా పౌడర్, ఒక ½ టీ స్పూన్ మిరియాల పొడి, ఒక ½ టీ స్పూన్ ధనియాల పొడి, ఒక ½ టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక ½ టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారం, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీకు ఇలా ఇష్టం లేకుంటే ఉల్లిపాయ, కరివేపాకు 2 మిక్సీ పట్టుకోమని చెప్పాను కదా, ఆ మిక్సీ పట్టుకున్నప్పుడే ఈ పొడులు మొత్తం దాంట్లో యాడ్ చేసేసుకోండి, ఇంకా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు ఎగ్స్ ఉన్నాయి కదా, మనం ఈ ఎగ్స్లో ఈ ఎల్లో పార్ట్ తీసి కొంచెం పక్కన పెట్టండి. పక్కన పెట్టి ఇది మొత్తం బాగా అప్లై చేయాలి ఎగ్స్కి. సెకండ్ సైడ్ కూడా చేసి ఈ ఎల్లో పార్ట్ ఇప్పుడు పెట్టేసి ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా మొత్తం అప్లై చేసుకొని ఈ ఎగ్స్ మొత్తం రెడీ చేసి పెట్టుకోండి. చూసారా, ఈ విధంగా అన్నీ రెడీ చేసుకొని బాగా అప్లై చేయండి. అప్లై చేసుకొని ఒక 20-30 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే ఈ మసాలాలు మొత్తం మనకి ఎగ్కి పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి. ఒక ½ అన్ అవర్ తర్వాత ఇక్కడ చూడండి, ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని చూడండి, మనం ముందుగా ఇలా తిప్పి మెల్లగా వేసుకోండి. మిగిలిన పేస్ట్ని ఈ పైన ఇలా పెట్టేసేయండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక సైడ్ కాలిన తర్వాత మెల్లగా ఇంకో సైడ్ తిప్పుకోండి. ఈ విధంగా మెల్లగా రెండో సైడ్ కూడా బాగా కాల్చుకోవాలి. ఈ విధంగా కాలిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, ఎగ్ మసాలా ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో. ఇది పప్పుచారు ఇలాంటి వాటిల్లో సైడ్ డిష్గా చాలా టేస్ట్గా ఉంటుంది. రైస్లో కలుపుకొని తిన్నా రుచిగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ చేసుకోవడం, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకొక విషయం అండి, నేను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి, లేకుంటే మాడిపోతుంది. ఈ వంటకాన్ని మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.